మహిళలు అన్ని రంగాలలో రాణించాలని, ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు భావన గౌడ్ పేర్కొన్నారు. మహిళా దినోత్సవం పురస్కరించుకొని నాచారం రాఘవేంద్ర నగర్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భావన గౌడ్ స్థానిక మహిళలతో కలిసి కేక్ కట్ చేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కాలనీలలో మహిళలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నా తన దృష్టికి తీసుకొని వస్తే వాటిని పరిష్కరించే దిశగా కృషి చేస్తారని ఈ సందర్భంగా భావన గౌడ్ తెలిపారు. ఇంట్లో ఒక తల్లి లేకపోతే ఏ విధంగా ఉంటుందో అందరికీ తెలుసు. కానీ మహిళ లేని ఇల్లు ఒక నరకంలాగా ఉంటుంది. అందుకే మహిళలను పూజించాలి, మనము మహిళలను గౌరవించాలి, మనను వాళ్లకు అభ్యున్నత స్థానాన్ని కల్పించాలని ఈ మహిళల అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. పిల్లలకి ఇచ్చాము. దేవమ్మ పెట్టు విజయకమ్మ. ఇటు దూరం అంతా జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. నమస్కారం. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడ కాలనీలోకి వచ్చి రాఘవేంద్ర కాలనీకి నేను మహిళలు కలిసి కేక్ కట్ చేయడం జరిగింది. ఎందుకంటే మహిళలు ఉన్నత స్థాయిలో ఉండాలనే నా ఆకాంక్ష. మహిళలు ఏ రంగంలోనైనా ముందుకు పోవాలనే నాది పట్టుదల. ఎందుకంటే మహిళలు కాలనీ వాసులు అందరూ వచ్చి ఇక్కడికి నన్ను ఆహ్వానించారు. నేను అలాగే వాళ్ళని తీసుకొని కేక్ కట్ చేయడం జరిగింది. ఇక్కడ మా డివిజన్ ప్రెసిడెంట్ గారు, మన శ్రీకాంత్ గౌడ్ అన్న గారు వచ్చారు, మన కృష్ణారెడ్డి అన్న వచ్చారు, ఇంకా మన సీనియర్ బండారు రవణ వచ్చారు. అందరికీ పేరు పేరు నమస్కారం. నన్ను కోఆపరేషన్ చేసినందుకు, నన్ను ముందుకు తీసుకుపోతున్నందుకు. ఇందు మూలంగా నేను ఇక్కడ ఈ కాలనీలో ఏం జరిగినా, ఏ పని పెండింగ్ ఉంది, ఏది వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ చూసి నేను అన్న పరమేశ్వర అన్న దృష్టికి తీసుకెళ్ళి ఆ పనులు చేయించగలుగుతానని నేను నమ్ముకొని నేను మీకు ఇస్తున్నాను మాట. ఒక మహిళగా మహిళలు ఎప్పుడు ఉన్న స్థాయిలో ఉండాలి అనేదే నా ఆకాంక్ష. ఎందుకంటే ఝాన్సీ లక్ష్మీబాయి, మన మదర్ తెరేసా గారు వీళ్ళందరూ త్యాగాలకి నిలయమై నా యందు నిలిచి వాళ్ళలాగా నేను కావాలని, అంత లేకపోయినా వాళ్ళకి కొంచెం కావాలని నేను కోరుకుంటున్నాను. ఈ కాంగ్రెస్ పార్టీలో చేరింది కూడా అందుకే. నేను మహిళగా అందరి పనులు నేను చక్కబెట్టి చేస్తానని నేను మాటిస్తున్నాను.